ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా? సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము. Perhaps the Lord will act in our behalf. Nothing can hinder the Lord from saving, whether by many or by few. 1 Samuel chapter 14 verse 6. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనతో కొద్ది మందే ఉన్నా, మనకు కొంత ఆస్తులే ఉన్నా, మనము తక్కువ స్థితిలోనే ఉన్నా సరే, మనతో పాటు దేవుడు ఉంటే, మనకు సహాయకుడిగా సర్వశక్తి గల మన యేసయ్య ఉంటే మనదే విజయం అవుతుంది. మనమే ఏ విషయంలోనైనా గెలవగలుగుతాం. వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అని. ఈరోజున ఈ లోకానుసారులు అనుకుంటారు, వారికి సంపద ఉన్నది, మంచి జాబ్ ఉన్నది, గొప్ప అధికారం ఉంది, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, ఈ లోకపరమైన వాటిని బట్టి మాకు తిరుగులేదు, ఎదురులేదు అని అనుకుంటారు. కానీ అది అబద్ధం. వారి దగ్గర ఎన్ని ఉన్నా సరే, దేవుడు వారితో లేకపోతే వారికి కలిగి ఉన్నవన్నీ కూడా వ్యర్థమైనవే, ఉపయోగం లేనివే. ఈరోజున లేఖన భాగము సెలవిస్తున్నది, అనేకుల చేతనైనా కొద్దిమంది చేతనైనను మన దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు అని. ఈ మాటలు చెప్తుంది సౌలు కుమారుడైన యోనాతాను. ఈ యోనాతాను తన దగ్గర ఉన్న ఆయుధములు మోయువాడితో ఈ వాక్య భాగమును మాట్లాడుతున్నాడు. ఈ పరిస్థితిని మనం ఇంకొంచెం వివరంగా చూడగలిగితే, ఫిలిస్తీన్లకు ఇజ్రాయేలీలకు మధ్య యుద్ధము జరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఫిలిస్తీన్లు అందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, కానీ ఈ ఇజ్రాయేలీల దగ్గర ఆయుధాలు లేవు. కేవలం ఒక్క సౌలు దగ్గర మరియు యోనాతాను దగ్గర తప్ప. ఇటువంటి పరిస్థితుల్లో సౌలుకు భయమైంది. ఆయుధాలు లేవు, పైగా మన దగ్గర సైనికులు లేరు, వారు చూస్తేనేమో వేల కొలదిగా ఉన్నారు, మనం కేవలం 600 మంది మాత్రమే ఉన్నాము అని భయపడుతూ ఒక గృహలో వారు దాక్కుని ఉన్న సందర్భములో యోనాతాను ఈ మాటలు తన ఆయుధములు మోయువాడితో పలుకుతున్నాడు. అవును కదండి, మనము ఎవరినైనా ఎదుర్కోవాలంటే వారు మనకంటే బలవంతులైతే, మనకంటే శక్తివంతులైతే మనం వారిని ఎదుర్కోగలమా చెప్పండి? కొంతమంది ఇంటి పక్క వారితో గొడవపడి గెలుస్తారు. అటువంటి వారు ఒక అధికారితో వాదించగలరా? అక్కడ మాట కూడా రాదు. ఎందుకంటే వారికి తెలుసు, ఇంటి పక్కన వాళ్ళని ఏమన్నా చెల్లుతుంది, అధికారులు ఏమైనా అంటే వారేం చేస్తారో అని భయపడుతుంటారు. అనగా మన సామర్థ్యానికి మించి, మన బలానికి మించి, మన జ్ఞానానికి మించి ఉన్న సమస్యతో మనము పోరాడలేము, పోరాడినా గెలవలేము. అందుకే ఎవరైనా తమ కంటే గొప్పవారిని, బలవంతులను ఢీకొట్టడానికి ఆలోచిస్తారు. ఇక్కడ సౌలు కూడా ఇలానే ఆలోచిస్తున్నాడు, అందుకే భయపడ్డాడు. కానీ యోనాతాను మాత్రం తన ఎదురుగా ఉన్న బలహీనతను చూసి భయపడలేదు. తన ఎదురుగా ఉన్న ఆ ఫిలిస్తీ గొప్ప సైన్యాన్ని బట్టి హృదయములో కలవరపడలేదు. అతను బహుశా అనుకొని ఉండొచ్చు, వారు బలవంతులే కావచ్చు, వారి దగ్గర ఖడ్గాలు, రథాలు, గుర్రపు రౌతులు ఉండొచ్చు, కానీ వారితో దేవుడు లేడు కదా. నా దగ్గర గుర్రాలు, రథాలు, ఖడ్గాలు లేకపోవచ్చు, మేము కొద్ది మందిమే కావచ్చు, కానీ సజీవుడైన దేవుడు ఉన్నాడు కదా అని. అందుకే అదే ధైర్యముతో, దేవుని మీద నమ్మకంతో తనతో పాటు తన సేవకుణ్ణి తీసుకొని వెళ్ళాడు. కేవలం ఇద్దరే ఫిలిస్తీన్లు ఓడించారు. ఫిలిస్తీన్లు వారిలో వారే చంపుకునేలా దేవుడు వారికి సహాయం చేశాడు. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ సమస్య పెద్దదే కావచ్చు, నీ బలహీనతలు గొప్పవే కావచ్చు, నీ శత్రువు నీకంటే బలమైన వాడే కావచ్చు. అయితే నీవు వాటిని చూసి భయపడి దాక్కోకు, వెనుదిరగకు. ఎందుకంటే వారు ఎంతటి బలవంతులు, శక్తివంతులైనా, ఆ సమస్య ఎంత కఠినమైనదైనా సరే, మనకు దేవుని సహాయం ఉంది. దేవుడు మన పక్షముగా యుద్ధం చేస్తే, ఆయన మన వైపుగా ఉంటే, మనకు ఏది లేకపోయినా, మనము పేదవారమే అయినా చివరకు విజయము
మనదే, ఎవరు దాన్ని అడ్డుకోలేరు, ఎవరు మనల్ని నశింపజేయలేరు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, భయపడకండి. నాకు నా శరీరంలో రక్తం లేదంట, నాకు జ్ఞానం లేదు, నాకు అందం లేదు, నాకు అటువంటి కుమారులు లేరు, ఏది లేకపోయినా ఉన్నా దేవుడు నిన్ను రక్షించాలనుకుంటే నీవు రక్షింపబడతావు. కాబట్టి విశ్వాసముతో ధైర్యముతో దేవుణ్ణి ప్రార్థించు, గొప్ప కార్యాలను నీవు చూస్తావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, రానయ్యున్న దేవుడవు తండ్రి, నీకు వందనములు అయా. మరి తండ్రి, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా, మాతో కొద్ది మంది ఉన్నా సరే, అయా మాకు కొంత ఆస్తులు ఉన్నా సరే, మేము తక్కువ స్థితిలో ఉన్నా సరే, అయా మాతో పాటు మీరుంటే, మీరే మాకు సహాయకుడిగా ఉంటే, మీరే మాకు తండ్రి అయా విజయాన్ని అనుగ్రహిస్తారని ప్రభువా. సర్వశక్తి గల దేవుడవు ప్రభువా, అన్నిటి మీద తండ్రి విజయం మాదే అవుతుందని ప్రభువా. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా స్పష్టముగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి అయా మమ్మల్ని ఎంతగానో దృఢపరిచిన మీ మాటలను బట్టి అయా మీ యొక్క సత్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. మరి ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో పోరాడుతున్నారో ఆ సమస్యలలో బిడ్డలకు విజయాన్ని మీరే అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్య సమస్యల చేత పోరాడుతున్నారు ప్రతి బిడ్డకు అయా అనారోగ్య సమస్య మీద విజయాన్ని దయచేయండి నా తండ్రి. వారిని మీరు లేవనెత్తండి ప్రభువా. ప్రతి బలహీనతను కొట్టివేయండి. ప్రతి ఒక్క తండ్రి రుగ్మతలను రోగములను యేసు నామములో కొట్టివేయండి. మీ యొక్క రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మీరు మార్చండి. ఆర్థిక సమస్యలతో పోరాడుతున్న ప్రతి బిడ్డకు ప్రభువా విజయాన్ని అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలు అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి ప్రభువా. అయా మీరే తండ్రి గొప్ప కార్యం బిడ్డల జీవితంలో జరిగించండి. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు వీటన్నిటిని కొట్టివేయండి నా ప్రభువా. అవును నా తండ్రి, శాంతి గల కుటుంబముగా, సమాధానము కలిగిన కుటుంబముగా, నెమ్మది కలిగిన కుటుంబముగా కుటుంబాన్ని మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తీసివేయండి ప్రభువా. వారి మధ్య ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులన్నిటి నుంచి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు దయచేయండి. బిజినెస్ చేస్తున్న వారికి ఎటువంటి నష్టాలు వారు చవి చూడకుండా నష్టాన్ని కూడా లాభకరముగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ఏ పాపమునకు, ఏ తండ్రి దాస్యత్వానికి వారు లోబడకుండా ప్రభువా, ఆ త్రాగుడు వ్యసనాల నుండి, వ్యభిచార వ్యసనాల నుండి తండ్రి, చెడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేసి ప్రభా మీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి యవన బిడ్డను నిలవబెట్టండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగి వారు జీవించుటకు సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో తండ్రి అయా మరి తండ్రి వారు బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి పక్షాన మీరు న్యాయమును తీర్చండి నాయన. మీరే తండ్రి న్యాయాధిపతివైన దేవుడవు ప్రభువా. అయా వారు మిమ్మల్ని ఆశ్రయించి ఉండగా ప్రభా అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. వారి పక్షాన న్యాయము తీర్చండి. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులన్నింటినీ కొట్టివేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారికి మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణము సురక్షితముగా క్షేమముగా జరుగునట్లుగా కృప చూపించండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభువా, దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న పరిచర్యను నూరంతల ప్రతిఫలముతో మీరు నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అయా సువార్థికులను బలపరచండి. వారు వెళ్ళే మార్గం అంతట్లో సరాలము చేయండి ప్రభువా. అనేకులకు మీ యొక్క రక్షణ సువార్తను తండ్రి అయా మరి తండ్రి ప్రకటించినట్లుగా కృప చూపించండి తండ్రి. మిషనరీస్ని దీవించండి. దేశాలను అధికారులను మీరు దీవించండి అయా. ప్రతి దేశానికి మీరు తోడుగా ఉండండి. రాష్ట్రాలను తండ్రి దీవించండి అయా, ఆశీర్వదించండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నా ప్రభ. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచండి. వారు చేస్తున్న చేతుల కష్టార్జితం అంతటినీ దీవించండి అయా. మరి తండ్రి అయా ఒంటరిగా ఎన్నో సమస్యలను బిడ్డలు ఎదుర్కొంటుండగా ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయమండి ప్రభా. మీరే వారి పక్షాన ఉండమని
వేడుకుంటున్నాం ప్రభా. వారి కన్నిటిని తుడవండి అయా, వారి దుఃఖములను తీసివేయండి ప్రభా. సంతోషమును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.